హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఇక్కడ ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల్ని నమ్ముకొని ఈరోజు పిల్లల్ని నమ్మి ఒక పని అప్పచెప్తే ఆ పని కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. చూపిస్తాను ఈ వ్లాగ్లో. అదేంటో ఏం లేదు, పల్లీలు స్టవ్ పైన పెట్టి నేను చిన్నపాపకు స్నానం చేపిద్దామని వెళ్ళాను. మా చిన్నోడికి అప్పచెప్పి వెళ్ళాను. చిన్నోడివి కలుపుతూ ఉండు, నేను పాపకు స్నానం చేయించేస్తాను అని చెప్పాను. ఇందులో వాడి తప్పు కూడా ఉండేదిలేండి, నాదే తప్పు. కలుపుతూ ఉండని చెప్పాను కదా అనేసి వాడు కలిపాడు. తర్వాత పాపది స్నానం అయిపోయింది. ఇంకా చిన్నోడు నాకు స్నానం చేయించుమా అన్నాడు. అవి పల్లీలు వేగుతూనే ఉన్నాయి, స్టవ్ పైన ఆఫ్ చేయలేదు. సర్లే రా చేపిస్తా అని చెప్పి పాపది అయిపోయిన తర్వాత చిన్నోడిని కూడా పిలిచాను. వాడు ఏం చేశాడు, స్టవ్ ఆఫ్ చేయకుండా వచ్చాడు స్నానానికి. వాడన్నా పెద్దోనికి చెప్పలేదు. వాడికి స్నానం చేయించేటప్పుడు నాకు మధ్యలో గుర్తొచ్చింది, పల్లీలు ఆఫ్ చేసావా లక్కీ అంటే, లేదమ్మా మర్చిపోయాను అన్నాడు. నువ్వు మర్చిపోయాను అనలేదు, నువ్వు చెప్పలేదు కదమ్మా నాకు, కలుపుతూ ఉండమన్నావు అనేసి కలుపుతూ ఉన్నాను, నువ్వు పిలిచేసరికి వచ్చాను అన్నాడు. బాగా చేసినావులే అనేసి పెద్దోడు చెప్పాను, స్టవ్ ఆఫ్ చేయరా అని. వాడేమో స్టవ్ ఆఫ్ చేసినాడు, అంతవరకు బాగానే ఉంది. ఇంకా చిన్నోడికి స్నానం అయిపోయిన తర్వాత పొయ్యి చూస్తే ఆ పల్లీలు కాస్త ఇలా నల్లగా మాడిపోయాయి. ఇదే పిల్లల్ని నమ్ముకున్నందుకు నా తప్పు అయినందుకు ఈ పల్లీలన్నీ, ఒక కప్పు పల్లీలు వేస్ట్ అయ్యాయి. ఈ టయానికైనా మా ఆయన ఇంట్లో ఉండిండే నన్ను తిట్టు. ఒకవేళ ఆయన ఉండింటే ఆయన చూసుకుంటూ ఉండేవాడు. నేను ఆయన లేక నాకు ఈ పొరపాటు జరిగిపోయింది. తను ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళారనమాట, కర్నూలుకి అయితే వెళ్ళారు. సర్లే అనేసి ఏం చేస్తా పక్కన పెట్టేసి ఇక్కడ మళ్ళీ అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు వేయించాలి, చట్నీ కూడా రెడీ చేయాలి. ఇడ్లీ అయితే చేసి పక్కన పెట్టేశాను, ఇడ్లీ అయితే అయ్యింది. ఇంకా పిల్లలు ఇద్దరు స్నానాలు అయిపోయాయి, పెద్దోడు ఒకడు స్నానం ఉంది, ఇంకా వాడు స్నానం చేస్తున్నాడు. ఇడ్లీ కాదు మర్చిపోయా, ఇడ్లీ అనుకున్నాను. పెసరట్టు పిండికి పట్టి పెట్టాను, ధ్యాన్నే పట్టాను రండి. లేచిన వెంటనే పిండి పట్టి కొద్దిసేపు మగ్గుతుంది కదా, పర్మనెంట్ లాగా అవుతుంది, బాగుంటుందని పొద్దున్న లేస్తే నా పిండి పట్టి పక్కన పెట్టేశాను. త్వరగా లేసాను, చెప్పాను కదా మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు అనేసి. ఇంకప్పుడు లేచిన వెంటనే ఫస్ట్ పిండి పట్టి పక్కన పెట్టేసి కసులు కొట్టి బ్రష్ చేసుకొని టీ తాగి కొద్దిసేపు పిల్లల దగ్గర కూర్చున్నాను. ఎగ్జామ్ జరుగుతున్నాయి, అది యాడ్నే లేపి వాళ్ళను కూడా ఇంకా చదివించుకుంటున్నాను అనమాట. ఇంకా తీరా ఇంకా టైం అయ్యే ముందు నేను టిఫిన్ రెడీ చేస్తుంటే పిల్లలు ఇలా స్నానాలు చేయించు అంటే ఇంక ఇద్దరికి స్నానాలు చేయించాను. ఇంకా మాడిపోయిన పల్లీలన్నీ పక్కన పెట్టి ఇదిగోండి మళ్ళీ అయితే వేయిస్తున్నాను. ఇంకా లేట్ అవుతుంది, టైం అయితే ఉంది వీళ్ళు, కాకపోతే త్వరగా స్కూల్ వెళ్ళిపోతారు. పెద్దోడికి 8:30, వీళ్ళిద్దరు చిన్నోడికి పాపకు వచ్చేసి 8:45 అయినా సరే పెద్దోడు 8కి అంతా వెళ్ళిపోతాడు. వీళ్ళేమో 8:20కి అలా వెళ్తారనమాట, చిన్నోడు పాప వచ్చేసి. అయినా సరే అక్కడికైనా ఉరుకులాట అయినట్లుంటుంది, ఉరికినట్టు పని 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 అనేసి. ఇంకా బండలు అంటారా అవన్నీ పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నాను. ఈ మధ్య పొద్దున్న లేసి ఫస్ట్ పాస్కస్ అయితే కొట్టేస్తాను. ఇంకా బ్రష్ వేసి టీ తాగి పిల్లలు చూసుకుంటూ టిఫిన్ చేసుకుంటూ పనులన్నీ అయిన తర్వాత పిల్లల్ని రెడీ చేయించి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా వంట చేయాలి మళ్ళీ మా ఆయనకు. ఆయన వంట చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను. ఈ మధ్య బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేయట్లేదు, చేత్తోనే ఉతుకుతున్నాను. వాషింగ్ మిషన్లో వేస్తుంటే అసలు మురికిపోవట్లేదు. ఎంత కాస్ట్ పెట్టి తెచ్చినా సరే వాషింగ్ మిషన్లో మన చేతితో ఉతికినట్టు ఉండవు. మనం సర్ఫ్ వేసి నానబెట్టి సబ్బు రుద్ది బ్రష్ రుద్ది 1-4 సార్లు అద్దలు ఇచ్చేసి బట్టలు ఆరేసుకుంటాము. ఆ వాషింగ్ మిషన్లో ఏం చేస్తా చెప్పండి, సర్ఫ్ లిక్విడ్ సర్ఫ్ ఏదో ఒకటి వేస్తాము, ఆన్ చేస్తాము, 4 తిప్పులు తిప్పి అది అయిపోయింది అని ఆఫ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, మనం బతకానికి దగ్గర తీసుకెళ్ళి తీగలపైన ఆరేస్తాము, అంతే కదా. ఎంత పెద్ద వాషింగ్ మిషన్ అయినా ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే జరిగేది ఇదే. అందులో లిక్విడ్ సర్ఫ్ ఏదో ఒకటి వేయడము, అది తిప్పడం, తీసుకెళ్ళి మనం ఆరేసుకోవడము, అంతే. ఎంతైనా మనం చేతితో ఉతికినట్టు ఉండవు. ఇంకొక 3 రోజులు అయిందనమాట డైలీ ఉతికేస్తున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు అయితే 2 సార్లు బట్టలు ఉతికాను, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. ఉదయం వచ్చేసి పిల్లలు ముందు రోజు వైట్ని పంపేశారు, అవన్నీ ఉతికేసి మార్నింగ్ స్నానం చేశారు కదా అవన్నీ కలిపి ఉతికేసాను. ఇంకా అలాగే మా ఆయనకి ఒక యూనిఫామ్ కావాలి, తనది కూడా నీట్గా అది ఉతికి పెట్టి ఐరన్ చేసి పెట్టు అంటే ఇంకా అన్నీ ఉతికి మిద్దె పైన వెళ్ళేసి ఆరేసి వచ్చాను. నేను వాషింగ్ మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మాకు బట్టలు ఉతుక్కోవడానికి సరిగా లేదు, ఆరేసుకోవడానికి కూడా లేదు.
ఉతికితే బాత్రూంలోనే ఉతకాలి. ఆ బాత్రూమ్ కూడా ఉండేది అడుగుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకా ఆ బాత్రూంలోనే ఉతికేసేయాలి. మరి ఆరేసుకోవడానికి అంటారా, 2 ఫ్లోర్లు ఎక్కెళ్ళి ఆరేసుకోవాలి. దానికోసము నేను వచ్చిన కొత్తలోనే వాషింగ్ మిషన్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతకుముందు ఉన్న చోటు ఏం భయం లేకుండా ఉతుక్కుంటుంటే, లేదంటే ఇంకా మామూలుగా బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే తక్కువ కాస్ట్కే ఉతుకుతుండే. మాకు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి ఒకరిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఉతికిపోతుండ్రి. నెలకి ఇన్ని ఉతుకులను ఉతికించుకుంటే ఇంత డబ్బులు 500 అలా ఇచ్చేదాన్ని అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే సమస్య అయిపోయింది, ఉతకడానికి ఆరేసుకోవడానికి అనేసి. ఇంకా వచ్చిన కొత్తలోనే ఇక్కడికి వచ్చి కూడా 5 years కంప్లీట్ అయింది. 6వ సంవత్సరం అనమాట ఇప్పుడు. 5 కంప్లీట్ అయిపోయి వచ్చిన కొత్తలో వెంటనే తీసుకున్నాను. బట్టల కోసం ఇబ్బంది అనేసి ఇంకా దాన్ని ఎలాగోలా వాడుతుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేతితో ఉతకడము, ఒక్కోసారి ఇంకా వాషింగ్ మిషన్లో వేసుకోవడం ఇలా చేస్తుంటాను. కాకపోతే ఇంకా ఈ 3-4 రోజుల నుంచి చేతితోనే ఉతుకుతున్నాను. బట్టలన్నీ ఇంకా అసలు ఎట్లా అంటే ఎట్లా అయిపోయాయి వాషింగ్ మిషన్లో వేస్తుంటే. ఇంకా ఓపిక తెచ్చుకొని మరి చేతితో ఉతకడం అయితే మొదలు పెట్టేశాను. ఇంకా పిల్లలైతే ఉదయం టిఫిన్ దోశ తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మధ్యాహ్నానికి ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఏ పచ్చళ్ళు పొళ్ళు ఇవన్నీ ఉన్నా రోటి పచ్చళ్ళ ముందు ఏవి పనికిరావు. ఎంతైనా రోటి పచ్చడి రోట్లో దంచుకున్నామంటే ఆ టేస్టే వేరుంటుంది. ఈరోజు గోంగూర పప్పు చేద్దాంలే అనుకున్నాను నేను. మా అమ్మాయి పప్పు వద్దు గోంగూర కారం చెయ్యి అని చెప్పిందా. సరేలే అని చేస్తే, తీరా చేస్తే ముందు రోజు పప్పు ఉల్లిగడ్డ కారం ఉంటే అది వేసుకొని తినింది. ఈ పిల్ల ఉందే, ఈ పిల్లతో ఇలానే ఉంటుంది. ఏదైనా సరే తనని అడిగే చేస్తాను. చిన్నోడు పెద్దోడు మాత్రం ఏం చేసినా అడ్జస్ట్ అయి తింటారు. కానీ మా పాప ఉందే కొంచెం సతాయిస్తుంది. తను అడిగింది చెయ్యాలి, అడగంది ఒకవేళ చేసినా సరే తింటుంది. కానీ ఫుడ్ విషయంలో కాకపోతే ఏదైనా తనకి ఇష్టమైనది అయితే కొంచెం బాగా ఎక్కువ తింటుంది. ఉండేదే బక్క పీసు, దానికోసం ఈ తిప్పలన్నీ. సరేలే అని ఇక్కడ పచ్చడి అయితే చేస్తున్నాను పిల్లలు వచ్చేలోపు. ఈరోజు ఉదయం అయితే క్యారియర్ కూడా చేయలేదు మా ఆయనకి. మధ్యాహ్నం భోజనం టైంకి అంతా నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పారు. ఇంకా సరేలే అందరం ఇంకా ఇంట్లోనే కదా అనేసి వేడివేడిగా అయితే వండేస్తున్నాను. అన్నం అయితే అయ్యింది, ఇంకా పచ్చడి ఒకటి దంచాలి. ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, ఎల్లిపాయలు, గోంగూర వేసి నూనెలో బాగా మగ్గించుకున్నాను. కొన్ని పల్లీలు అయితే వేయించుకొని ఇంకా రోట్లో వేసి దంచేసుకోవడమే. పల్లీలు కూడా ఇదిగోని పెట్టాను. కొన్ని అంటే కొన్నే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ వేసుకున్న అంత టేస్ట్ అనిపించదు. కాకపోతే కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకొక 2-3 యాడ్ చేసింటే సరిపోయేది. కొంచెం సప్పగా ఉండిందనమాట పచ్చడి వచ్చేసి. ఎంతైనా గోంగూర పప్పు అయినా గోంగూర కారం అయినా సరే కొంచెం కారం కారం ఉంటేనే ఆ పులుపు కూడా తగ్గుతుందనమాట. మరీ పుల్లగా ఏం లేదు, కాకపోతే 2 మిరపకాయలు వేసినా సరిపోయింది ఇది. ఇంకా ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాను కదా, అవి దంచుకున్న తర్వాత ఇలా మెత్తగా ఇందులో మనం మగ్గబెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, ఎల్లిపాయలు, గోంగూర అన్నీ వేసి ఒకటేసారి దంచేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుండింది. చెప్పాను మా అమ్మాయి పచ్చడి ఈరోజు తినలేదు, ఇక్కడ చెప్తున్నా. ముందు రోజు చేసినది పప్పు ఉల్లిగడ్డ కారం ఉంటే తినింది. ఈ పచ్చడి రాత్రికి మిగిలిండింది అనమాట, అది అట్లనే పెట్టేశాను. నెక్స్ట్ డే కూడా గోంగూర కారం బాగానే ఉంటుందని ఎత్తి పెట్టేశాను. నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, నెక్స్ట్ డే మధ్యాహ్నం పచ్చడి కొంచెం ఉంది, పెరుగు ఉంది, అలాగే బుడ్డల పొడి, మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయనేసి పప్పు చేయలేదు ఆ రోజు కూడా. ఈ పచ్చడి ఉందిలే అని నేను ఇంకా ఆ రోజు పిల్లలకి చిత్రాన్నం చేస్తే మా అమ్మాయి నెక్స్ట్ డే తినింది గోంగూర పచ్చడి వేసుకుని. ఆ రోజు కూడా కడుపు నిండా తినింది. ముందు రోజు తినాలి ఎందుకు అడిగి చేయించుకుని అంటే పప్పు ఉండింది కదా, అది కూడా కారం ఇష్టమే కదా అనేసి అది తిన్నా అని చెప్పింది. ఇలా ఉంటుంది మా అమ్మాయితో. ఇంకా అన్నం వండి కారం చేస్తే పిల్లలు ఇంటికి వచ్చి కడుపు నిండా తిండి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను లాగైతే అప్పుడు ఏం తీయలేదు. తర్వాత నైట్కి వచ్చేసి ఇక్కడ ఉదయం దోశలు వేసాను అన్నాను కదా పెసరట్టు పిండితో. ఇంకా ఆ పిండి ఎక్కువ పట్టి పెట్టాను అనమాట నేను, పొంగనాలు కూడా వేద్దాంలేని. మా అమ్మాయి పొంగనాలు బాగా తింటుంది. ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము కదా అనేసి కొంచెం ఎక్కువ పట్టి ఇలా ఈరోజు పొంగనాలు అయితే వేస్తున్నాను. పెసరట్టు పిండితో పెసరట్టే కాకుండా ఇలా పొంగనాలు కూడా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇందులో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నూనెలో కొంచెం మగ్గించిన తర్వాత అది ఈ దోశ బ్యాటర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి ఇలా పొంగనాలులాగా వేసేస్తున్నాను. పొంగనాలు వేస్తే అందరు పొంగనాలే బాగా తిన్నారు. మధ్యాహ్నంది అన్నము పచ్చడి మిగిలింది, ఇంకెవరు సరిగా తినలేదు, అన్నం మాత్రం తినలేదు. చిన్నోడు ఒకడు కొంచెం తిన్నాడు, మా ఆయన కొంచెం, నేను కొంచెం, ఇంకొంచెం మిగిలిందనమాట అన్నం అయితే.
పొంగనాల వరకే బాగా తిన్నారు. చట్నీ ఉదయం దోశలోకి వేసాను కదా, అది ఎక్కువే పట్టాను అనమాట. ఇంకా సాయంత్రానికి కూడా ఉంటుందిలే, ఎలాగో పొంగనాలు వేయాలని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి చట్నీ ఎక్కువే చేశాను ఉదయము. ఇంకా చట్నీ వేసేసుకొని పొంగనాలు వేసేసుకొని తినేసారు. పిల్లలకైతే ఇంకొక 2 రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలు అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఏం స్కూల్లో ఏమో కానీ నెల రాకముందే ఎగ్జామ్స్. పిల్లలకి కాదు టార్చరు, పెద్దవాళ్ళకి టార్చర్. వాళ్ళ బాధ చూడలేకపోతాం ఆ 2 రోజులు ఎగ్జామ్స్ అప్పుడు, చదివించలేక చదవలేక. అది కాక చలికాలం పొద్దున్నే లేయాలంటే, పిల్లలు పొద్దున్నే లేపాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఈ చలికి ఏం లేస్తారులే అనేసి, కాకపోతే తప్పదు కాబట్టి తొందర లేపుతున్నాను. ఒక బ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.